హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఇంకా మిరపకాయలు 2 సంవత్సరాలైనాయండి. అవి కొని దీంట్లో పెట్టుకోండి. ఇంకా ఉన్నాయి, ఇంకో 2 సంవత్సరాలు వస్తాయి. ఎప్పుడో ఊరి నుండి తెప్పించుకున్నవి. ఇంకా టపర్వేర్ వాటర్ క్యాను ఇది బ్లూ కలర్ది, అది 10 లీటర్లది. హైదరాబాద్లో ఉన్నప్పుడు కొన్నాను 1100. ఇంక ఇప్పుడు నాకు ఎక్కడ యూజ్ అవ్వట్లేదు, అందుకని ఇలా మిరపకాయలు వేసుకొని పెట్టుకున్నా. మొన్నటి వరకు వడియాలు పెట్టుకున్నా. ఇంకా ఈ పెద్ద డబ్బా బియ్యం డబ్బాలో ఇంకా హాఫ్కి అయిపోయినాయి కదా, నాకు ఎప్పుడు ఇదే హ్యాబిట్ మార్చటం. ఏదన్నా హాఫ్ అయిందంటే దాన్ని ఇంకో చిన్న డబ్బాకి తీసేస్తాను. ఆ పెద్ద డబ్బాలో ఏదైనా ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడు దానికి పనికొస్తాయి. ఇంకా మాకు ఇప్పుడు మొక్కజొన్న అటుకులు అమ్ముతారు మార్కెట్లో. అవి తెచ్చి దాంట్లో స్టోర్ చేసేస్తే సంవత్సరం పొడుగునా మా పిల్లలకి ఇష్టం అవి ఫ్రై చేసి పెట్టుకోవడం. ఇంకా లేదా పాపడు ఎక్కువ ఫ్రై చేసి చాట్ చేసుకోవాలన్నప్పుడు ఆ పెద్ద డబ్బాలో పెట్టుకుంటే చాట్ చేసుకోవచ్చు. అట్లా కడగాలి కదా సంవత్సరానికి ఒకసారి. డబ్బాలన్నీ కడక్కుంటే గలీజ్గా ఉంటాయి. ఇంకా పురుగు పట్టిన వడియాలన్నీ ఎండలో టప్పర్వేర్లో పెట్టినా పురుగు పడతాయండి. నేను మసాలాలన్నీ వేసి పెట్టినాను, మా పాప గూగుల్ చేసి చెప్తే అయినా కానీ పురుగు పట్టాయి. ఇక డబ్బా మార్చేసి దీనికి కరెక్ట్గా సరిపోయింది. మళ్ళీ ఇది 1 సంవత్సరం ఇదే డబ్బాలు ఉంటాయి, మళ్ళీ సగం అయిపోతాయి సంవత్సరానికి. మళ్ళీ అప్పుడు మారుస్తాను. ఇదే నా పని అన్నమాట. ఇంకా నాకు మెత్తవి తినమన్నారు కదా డాక్టరు, అందుకని నేను రవ్వ పులిహోర చేసా. అయితే పప్పు దినుసులన్నీ సపరేట్గా కలిపి వాళ్ళకు పక్కకు పెట్టి నేను సపరేట్గా ఇదిగోండి నేను విడిగా పెట్టుకున్నా. తర్వాత పైన వేసాను వేయించినవి. ఇంకా గురువారం పండ్లన్నీ క్లీన్ చేసుకుంటూ గ్రేప్స్ ఇలా కట్ చేసి పెడతానండి పిల్లల కోసం. ఇంకా నాకైతే డాక్టర్ ఇచ్చిన కేర్ ఏంటంటే ఏం తిన్నా కానీ పుక్కిలిచ్చాలంట ఉప్పు నీళ్ళలో. కాఫీ తాగు పుక్కిలిచ్చడం ఏం తిన్నా. అందుకని కొంచెం తిండి తినడం తగ్గించేసిన. అస్తమానము ఎవరు పుక్కిలిస్తుంటారు అంటే చిటికి మాటికి అట్లా ఏదన్నా నోట్లో వేసుకుంటాం కదా, అలాంటి పని చేయట్లా. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి 4 పూట్ల కంపల్సరీగా టీ తాగినాక అయితే కంపల్సరీ పుక్కిలిస్తున్నాను. 3 రోజులైతే కోల్డ్ ఐటమే తీసుకోమన్నారు, తీసుకున్నా. టీ కూడా చల్లగా చేసేసి టోటల్గా రూమ్ టెంపరేచర్ వచ్చినాక తీసుకున్నాను అనమాట. నాకు ఇదివరకు డాక్టర్లు చెప్పిన కేర్ ఉండదు. వీళ్ళు ఏం చేశారంటే చార్ట్ ఇచ్చారు, ఆ చార్ట్ ప్రకారం ఫాలో అవ్వండి. 8 days దాకా పని చేయాలంట పుక్కిలిస్తూ. అలా ఇంకా నా డెంటల్ డబుల్ పని అయిపోయింది చూడండి. అసలు నాకు చెవి రంధ్రం పడింది అన్నానా, అది డబుల్ పని అయిపోయింది. అన్ని జబ్బులు రిపీట్ అవుతున్నాయి నాకు, ఎందుకు అర్థం కావట్లేదు. అయిపోయిన జబ్బులే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు పనులకు కంటిన్యూ మళ్ళీ అప్పట్లాగా ఇంకా ఉంటుంది నాకు ట్రీట్మెంటు, అది పక్కా. ఇంక ఇప్పుడేమో కాలు వాకింగ్ కూడా మానేశాను. కాలు ఈ రోజు నుండి మానేశాను. యాక్చువల్గా పాదాలు స్వెల్లింగ్ వచ్చినాయండి, 2 పాదాలు మెడమ దగ్గర అంతా. ఏమో తెలియదు, మా పాప అంటుంది షుగర్ ఉంటే అట్లా వస్తాయని. ఇంకా డాక్టర్ని అడగాలి. అద్దాలు వచ్చినాయి, ఈరోజు సాయంత్రము రమ్మన్నాడంట, వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. చాలా ఎండలండి, విపరీతమైన ఎండలు పెరిగిపోయినాయి. ఇంకా నిన్న పిచ్చ ఈదరగాలి షార్ట్ వీడియోలో పెట్టాను కదా, మొత్తం ఈదరగాలి. ఎంత దుమ్ము ధూళి, ఇల్లు దుమ్ము పట్టుకుపోయింది. మాకు ఈ సీజన్లో వారం డీప్ క్లీన్ చేసుకోవాలి ఇల్లు అంతా, లేకపోతే ఇంకా మాకు మేమే చూడలేము. గ్లాస్ డోర్లు కానీ అన్నీ ఇట్లా గాలి లేసినప్పుడు కంపల్సరీ క్లీన్ చేయకపోతే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. ఎన్ని రోజులైందో ఇల్లు క్లీన్ చేసుకోలేదు అన్నట్టు ఉంటుంది అనమాట. ఇంకా బాక్స్ ప్యాకింగ్ చేస్తున్నాను. ఈరోజు ఒక వీడియో పెడుతున్నాను కదా, ఇవాళకి 5 days అయిపోయాయి, మందులు కూడా అయిపోయినాయి. ఇంకా డాక్టర్ని ఎప్పుడో అపాయింట్మెంట్ అడిగి వెళ్ళాలి. ఇంకా 2 months వరకు రైట్ సైడ్ నమలనీకి ఉండదండి, ఓన్లీ లెఫ్ట్ సైడే నమలాలి నేను. ఇంకా నాకైతే రోజు మా ఆయనను అడుగుతానే ఉన్నా, ఊరికి వెళ్దాం పదండి, డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళని ఇప్పించుకొద్దామండి అంటే, ఊరికి వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదా అని. ఎవ్వరు డబ్బులు ఇవ్వట్లేదండి అసలు. ఇవ్వాల్సిన వాళ్ళు తప్పించుకు తిరుగుతున్నారు దొంగలు. అసలు మా ఆయన అంటున్నాడు, చెప్పు వీడియోలో నీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళ గురించి అని. ఎన్నిసార్లు చెప్తావులే. ఇంకా నాకు కొంతకాలం తర్వాత నిజంగా చెప్తున్నా, ఒకరోజు ఫోటోలు పెడతాను. నాకు అంత కోపం ఉంది వాళ్ళు ఎవరు అనేది. అట్లీస్ట్ తెలిసే వాళ్ళకి తెలుస్తుంది. అంటే అడ్రస్లు చెప్పను, ఫోటోలే పెడతాను. నా దగ్గర వాళ్ళ ఫొటోస్ అన్నీ ఉన్నాయి, ఎవరెవరు డబ్బులు ఇవ్వాలనేది. ఇప్పుడే కాదు, ఇంకో ఉంది టైము. నేను ఈ ఛానల్లో ఉన్నాను ఎందుకంటే నా ప్రాబ్లమ్ షేర్ చేసుకోనికే ఉన్నాను. ఎన్నిసార్లైనా ఇదే మాట చెప్తుంటానండి. రెగ్యులర్గా చూసే వాళ్ళకు బోర్ కొట్టచ్చు, బట్ నా ఫ్రస్ట్రేషన్ను నేను ఎట్లా క్లియర్ చేసుకోవాలి. ఇలా ఇంట్లో గొడవలతో కొంచెము బిజీగా ఉంటూ ఇంకా అలా
పిచ్చి పిచ్చిగా మీతో చెప్పుకుంటూ ఇలా నా ఫ్రస్ట్రేషన్ను తీర్చుకుంటానండి. రూపాయి కష్టపడిన డబ్బు కదండి. ఇప్పుడేమో ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నా, మా ఆయనను అడుగుతున్నాను, అడగండి వాళ్ళను ఊరికొస్తుందా డబ్బులు, అందరూ బాగా కళ్ళ ముందే ఉంటున్నారు, ఎవరేమీ పారిపోలేదు, అలా అడగండి అనే చెప్తా ఉన్నాను. చాలా ఎందుకంటే నాకు డబ్బే బలం అండి. నాకు తెలుసు డబ్బు ఎంత బలం అనేది. అందుకే డబ్బు బాగా సంపాదించాను. ఇప్పుడు అదే బలంతో వసూలు చేసుకోవాలన్నమాట నేను. ఏ బంధువులైనా ఏ ఫ్రెండ్స్ అయినా అండి, మనకి ఏదైనా సమస్య వస్తే మన దగ్గర డబ్బు ఉంటేనే వాళ్ళు వచ్చి హెల్ప్ చేయగలరు. హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ, ఫైనాన్స్ ఇష్యూస్ వచ్చినా. అదే మన దగ్గర డబ్బు లేదనుకోండి, దూరంగా వెళ్ళిపోతారు, ఎక్కడ మనం డబ్బు సహాయం చేయాల్సి వస్తుందో అని. నా సొంత మూలనే నేను చూశాను కదా. అందుకని డబ్బే బలం. చూడండి, ఎప్పుడైనా ఉద్యోగస్తులకు ధైర్యం ఎందుకంటే అంత డేర్గా ఉంటారు అమ్మాయిలు. కేవలం సంపాదన. అమ్మాయిలకు సంపాదన లేకుంటే ఓవర్ డేర్ ఏమి ఉండరండి. ఇదే ఫీలింగ్తోనే నేను సంపాదించిన. చేతిలో డబ్బు ఉంటే ఎవరిని ఆడించాలని కాదు, నాకు అవసరమైనప్పుడు నా డబ్బుతో నాకు హెల్ప్ చేయడానికి మనుషులు వస్తారు. నా కాడ ఏం లేదని తెలిస్తే నాకు ఎవరు సాయం చేయడానికి రారు. మనం ఏమనుకుంటామంటే, ఎందుకంటే చూశానండి అమ్మ వాళ్ళ లైఫ్లో డబ్బు ఉన్నప్పుడు వాళ్ళకి అందరూ హెల్ప్ చేయడానికి వచ్చేవాళ్ళు. దేనికైనా వాళ్ళ డబ్బు సమస్య వచ్చినప్పుడు కూడా వాళ్ళకి సాల్వ్ చేయడానికి దగ్గరకు వచ్చారు. ఇంకా డబ్బు లేదనుకోండి, ఎవరు ఏం సహాయం చేయరండి, అన్నీ చూస్తూనే ఉంటారు అలా కళ్ళు తెరుచుకొని. బట్ ఎప్పుడు చెప్పినా మా అత్తగారి కంటే కూడా మా అమ్మ కంటే కూడా నేను హ్యాపీగా ఉన్నా. మా అత్తగారిని మా మామగారు సమస్యల్లో ఉన్నప్పుడు కొడుకు చేతిలో ఆస్తులు అన్నీ పెట్టేసి వాళ్ళు సైలెంట్గా కూర్చున్నారు. మా పేరెంట్స్ కూడా అలాగే చేశారు. బట్ మేము మాత్రం మా సమస్యలు మేమే తీర్చుకుంటున్నాం. సో వాళ్ళ నలుగురి కంటే కూడా మేము గ్రేట్ అండి. మేము అలాగే మొన్న ఏదో మాటల్లో మా ఆయనతో అన్నాను, నువ్వు కూడా పెట్టేసి పిల్లల చేతుల్లో మనం కూడా పెట్టేసి కూర్చుంటామా? కూర్చోలేము కదా. అట్లా మన పేరెంట్స్ లాగా మన సమస్యలు మనమే తీర్చుకుంటున్నాము. కానీ మన పేరెంట్స్కి మాత్రం మనము లోకుగా కనిపిస్తాము, ఏదో పెద్ద వాళ్ళే గొప్ప వాళ్ళు అన్నట్టు. సమస్యలు వచ్చినప్పుడు పిల్లల నెత్తిన ఎంతమంది పెట్టినారు చెప్పండి, మీరు కూడా చూసే ఉంటారు. ఎప్పుడు పిల్లల మీద పడేయకండి. మీ చేతనైతే మీరు సృష్టించిన సమస్యలు మీరే సాల్వ్ చేసుకోండి. ఎంతమంది పిల్లలు సమస్యల్లో ఇలాగే పేరెంట్స్ వల్ల సఫర్ అయినారో. మేమైతే మ్యాక్సిమం మా పిల్లలను అందులో ఇరికించకూడదనే మా సమస్యలు. మా పిల్లలు ఒకసారి ఏదో మాటల్లో మా పాప అన్నది, ఒకరు త్యాగం చేస్తేనే ఇంకోళ్ళ లైఫ్ బాగుంటుంది కదా ఫ్యామిలీలో అని. నేను అన్నాను, నా లైఫ్ అంటే మా పిల్లలకు కొంచెం చిరాకు, ఎప్పుడు గొడవ పడుతుంటారు మీరు ఇంట్లో, ఎప్పుడు గొడవ పడుతుంటారంటే మొన్న కోపం వచ్చి నేను పిల్లల్ని కూడా అన్నాను, చూడమ్మా నేను గొడవ పడే దేనికి, పనికి రాని పనుల కోసం గొడవ పడుతున్నామా? ఉన్నాయి పనులు కావటం లేదు, ఆ పనులు జరగట్లేదు, ఈ పనులు చేయట్లేదు అని. అది ఉంది. ప్లస్ ఫైనాన్స్ వేరే వాళ్ళ వల్ల 50%, మా వల్ల ఒక 50% అనుకోండి. మా పిల్లలకి చెప్పిన, ఇంకా మీకోసమే కదమ్మా నేను ఇవంతా గొడవపడి మొండిగా ఉండి, ఇంకా మేము లైఫ్ లాంగ్ ఇలా గొడవపడి తెచ్చుకొని మేమిద్దరం గొడవ పడితేనే కదా ఫ్యూచర్ మీకు కూడా బాగుండేది. మిమ్మల్ని అట్లాగే మీ మీద పడేసి కూర్చోమా మా ఇద్దరు పేరెంట్స్ లాగా. చెప్పు, సమస్యలు వచ్చినాయని ఇట్లా చేతులు ముడుచుకొని కూర్చొని మిమ్మల్ని ఇరికిచ్చడం నాకు ఇష్టం లేదు. మా సమస్యలు మేమే సాల్వ్ చేసుకుంటాము అని అన్నా. నేను చెప్పింది కరెక్టేనా అండి? ఎప్పుడైనా మనం సృష్టించిన సమస్యలు మనమే సాల్వ్ చేయాలి. పిల్లలకు రుద్దకండి దయచేసి. ఎందుకంటే మా ఆయన అలాగే సఫర్ అయ్యాడు, మేము సఫర్ అయ్యాము. అందుకని చెప్తున్నాను. మా ఇద్దరు ఆడపిల్లలు కదండి. నాకు ఏంటంటే వాళ్ళకి అన్నీ తొందరగా, మాకు ఏజ్ ఏం 50 క్రాస్లు అయిపోయినాం. అందరిలాగా మాకేం 100 ఏళ్ళు 90 ఏళ్ళు బతకాలన్న కోరిక లేదు. పిల్లలను సెటిల్ చేయాలి. నాకైతే అదే అండి, పిల్లలను సెటిల్ చేసి వాళ్ళకు తల్లిగా డెలివరీలు చేసి డ్యూటీలు చేసేస్తే చాలు. నాకు ఇంకంతకంటే లైఫ్లో ఎక్కువ కాలం బ్రతకాలని ఆశ లేదండి. భగవంతుడిని కోరుకునేది ఒకటే, ఇట్లాగే ఎన్ని అనారోగ్యాలన్నా రాని ఎట్లా ఒకట్లా అంతవరకు లాగించుకొని లైఫ్ వస్తే చాలు. నేను మా ఆయనకు అదే చెప్తా, మనకు మీ అన్న సెటిల్ చేయాల్సినవి సెటిల్ చేయట్లా, ఆయన ఏమన్నా 100 ఏళ్ళు బతుకుతాను అని కోరుకుందేమో కానీ మాకు లేదు. అడగండి. తప్పించుకొని తిరుగుతున్నాడండి వాళ్ళన్న. ఫోన్లు ఎత్తట్లేదు. ప్రాపర్టీలు సెటిల్ చేసుకుందామంటే
ఇంట్లో ఎవ్వరు ఫోన్లు ఎత్తట్లేదు. అసలు ఎంతకాలం తప్పించుకొని తిరుగుతాడో చూద్దాంలే అని ఉన్నాం మేము కూడా. ఇంకా ఏంటంటే అండి, ఆ పేరెంట్స్ సెటిల్ చేస్తేనే ప్రాపర్టీలు కరెక్ట్గా ఉంటాయి చూడండి. అన్నదమ్ముల చేతుల నుండి సెటిల్మెంట్ అంటే ఎప్పుడు కరెక్ట్గా రావు. నిజంగా చెప్తున్నాను, ఎవరికైనా అబ్బాయిలు ఉంటే చక్కగా మీ చేతుల మీద మీరు ఉండంగానే వాళ్ళకి ఎవరెవరికి ఏమి ఇవ్వాలో ఇవ్వండి. నేను చూసినా మళ్ళీ పేరెంట్స్ పోయిన తర్వాత మాకు సరిగా సెటిల్మెంట్ కాలేదని కొట్టుకోవడం, ఏదో ఒక లిటిగేషన్ పెట్టిపోతారండి ఈ పేరెంట్స్. ఎందుకో నాకు అర్థం కాదు. చక్కగా మీ కళ్ళ ముందు మీ పిల్లలకి అన్నీ సెటిల్మెంట్ చేస్తే బాగుంటుంది కదా, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. మీ కళ్ళ ముందు వాళ్ళు సుఖంగా ఉంటే మీరు ఇచ్చినారు అని మీకు చూసుకునే తృప్తి ఉంటుంది కదా. అదేందో చాలామంది చనిపోయినాక అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, కొట్టుకుంటూ ఉంటారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో మాకు ఆ ప్రాబ్లం లేదనుకోండి, మా అత్తగారింట్లోనే ఈ ప్రాబ్లం. మా ఆయన అయితే ఎంత ఇస్తే అంత తీసుకోనికి ఎప్పుడు రెడీగా ఉంటాడండి, గొడవ పడలేదు నిజం చెప్పాలంటే. ఇంతకుముందు కొంచెము ఒకరు అన్నారు, చాలా గొప్ప మనసు చేసుకున్నావు నువ్వు, కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఒక ప్రాబ్లము సాల్వ్ అయింది అని. అప్పుడు మా ఆయన అన్నారు, ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి, లేకపోతే అవి అలాగే ఉంటాయని. ఇప్పుడు కూడా నేను చెప్తాను తెలుసా, మా ఆయనకు ఊరికి పోదాం పండి, కూర్చొని మాట్లాడొద్దాం పండి, ఫోన్లు ఎత్తటం లేదు, నేను వదలను, వెళ్ళి నేను కొన్ని ప్రశ్నలు అడిగేటివి ఉన్నాయి. ఇవన్నీ చెప్పకూడదు యాక్చువల్గా, నేను మీకు జరిగిన తర్వాత చెప్పాలి, కానీ ముందే చెప్తున్నాను. నా కోరిక ఉంది, ఊరికి వెళ్ళి నేను కూర్చొని కొన్ని ప్రశ్నలు మా బావగారిని అడిగేటివి ఉన్నాయి, అన్నీ అడిగేసి వస్తాను. నాకు అదొక సాటిస్ఫాక్షన్ అవుతుంది. చాలా ఉన్నాయి నా మైండ్లో, ఏమేమి అడగాలో. నన్ను తీసుకెళ్ళండి, ఇంటికి తీసుకెళ్ళండి అని అడుగుతూనే ఉన్నానండి. ఇవన్నీ జరిగిపోయినాక చెప్పాలి. ఎందుకు ముందే చెప్తానంటే ఎలాగూ వెళ్ళట్లేదు, మా ఆయన నన్ను తీసుకెళ్తాడని కూడా గ్యారంటీ లేదు, కొట్లాడడానికి కూడా నాకు ఓపిక లేదు. ఈరోజే మా పాప చెప్తున్నా, కొట్లాడి వెక్స్ అయిపోయినాను నేను, ఇంకా నాకు ఓపిక లేదు అడగడం తప్పితే. ఆఖరికి కొట్లాటకు కూడా వెక్స్ అయిపోయినా చూడండి. కోపం రావట్లేదు. ఇంకా ఎంతకాలంగా కొట్లాడుతున్నా అంటే అంతకాలంగా 5 ఏళ్ళుగా కొట్లాడుతున్నాం మేమిద్దరమే కొట్టుకుంటున్నాం. వాళ్ళు ఫోన్లు ఎత్తటం లేదు. 4 సంవత్సరాలు మేము లాక్డౌన్ నుండి అడుగుతున్నాం, బట్ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి రెడీగా లేరు ప్రాబ్లమ్స్ నుండి. సరే చూద్దాంలేండి. నాకు డిప్రెషన్ ఉండకూడదండి, నాకు పీస్ఫుల్గా ఉండాలి. వచ్చింది తీసుకుందాం అనేది నా మనస్తత్వం. నాకు ఇంతే కావాలి అనేది కాదు, మాకు రిలాక్స్ ఉండాలండి. నాకు ఈ పీస్ఫుల్ లేకపోతే చిరాకేస్తుంది. ఎందుకండి, ఉన్నది చాలు, దేవుడిచ్చింది. మనకి ఇవ్వాలనుకుంటే ఎట్లాగైనా ఇస్తాడు భగవంతుడు. మన దగ్గర ఉన్నదాన్నే. ఇప్పుడు చూడండి, బంగారు రేట్లు ఎంత పెరిగిపోయినాయో. అందరు బంగారు రేటు పెరిగిపోయిందని బాధపడుతుంటారు. నేను అనుకుంటా మాకున్న బంగారే విలువ పెరిగిపోతుంది కదా, అది చాలే అనుకుంటుంటా. ఎందుకంటే కొత్తది ఎలాగో కొనలేం కదా. కొత్తది కొనాలనుకునేటోళ్ళకి బాధ. కానీ ఆలోచించండి, మీ దగ్గర ఉన్న బంగారు విలువ పెరిగినట్టే. బంగారు ఎంత రేటు పెరిగినా సంతోషపడండి. ఎవరైతే బంగారు కొనలేరో వాళ్ళు. మామిడికాయ చారు చేసుకున్నానండి. మా అమ్మ ఇట్లా ఉడకబెట్టి బెల్లం వేసి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పిసుకుతుంది. తర్వాత రాత్రి దాన్నే పచ్చిపులుసు చేసిన. యూట్యూబ్ సెర్చ్ చేస్తున్నాను మామిడికాయ రెసిపీలని, పచ్చిపులుసు లాగా చేసేది చాలా వీడియోస్ చూసాను, అలా చేశానండి. బాగుంది. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.